హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జ్యోత్స్నాతో మాట్లాడుతున్నానని అనుకుంటూ సుమిత్రకి నిజం చెప్పేసిన సత్యపండు దశరథని షూట్ చేయించింది. జ్యోత్స్న అని తెలుసుకొని షాక్ అయిన సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమిత్ర స్పృహలో లేకపోయేసరికి దశరథికి చాలా టెన్షన్ వస్తుంది. శివనారాయణ దగ్గరికి వచ్చి సుమిత్ర కళ్ళు తెరవడం లేదు నాన్న, నాకు చాలా భయంగా ఉందని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక జ్యోత్స్నాది విని గ్రాని గ్రాని మమ్మీ చనిపోయింది అని అంటూ వెళ్ళి చెప్తుంది. అది విని ఒక్కసారే పారిజాతం నీకేమన్నా మతిపోయిందేంటి, మీ మమ్మీ చనిపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నాని. పారిజాతం డాడీ ఇప్పుడే తాతయ్యతో చెప్తుంటే విన్నాను అని జ్యోత్స్న అంటుంది. ఆ మాట విని పారిజాతం పరిగెత్తుకుని వెళ్తుంది. అమ్మ సుమిత్ర ఏమైందని శివనారాయణ అయితే సుమిత్రని లేపుతూ ఉంటాడు. ఇంతలో పారిజాతం వచ్చి ఇక సుమిత్ర లే సుమిత్ర అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. సుమిత్ర అయితే స్పృహలోకి రాదు. నిజంగానే సుమిత్ర చనిపోయినట్టుంది. వామ్మో ఇలా అయిందేంటి అని ఒక్కసారి పారిజాతం కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే సుమిత్ర ఒక్కసారి కళ్ళు తెరిచేసరికి జ్యోత్స్న కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక సుమిత్ర కళ్ళు తెరిచేసరికి దశరథ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఏంటి సుమిత్ర, నీ ఆరోగ్యం బాగోలేదా, ఇంతసేపు నిద్రపోయావేంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. రాత్రి నిద్ర పట్టగా నిద్ర మాత్రలు వేసుకున్నానండి, ఒకవేళ మొత్తగా నిద్ర పట్టింది, అందుకేనేమో మీరెవ్వరూ కూడా నిద్ర లేపినా లేవలేకపోయాను అని సుమిత్ర అయితే చెప్తుంది. ఇంకెప్పుడు కూడా ఇలా నిద్ర మాత్రలు వేసుకోకమ్మా, అసలు ప్రాణం పోయినంత పని అయిపోయింది, నీకేమైందని దశరథ చాలా కంగారు పడిపోయాడు అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇంకా సుమిత్ర దశరథతో ఇలా అంటూ ఉంటుంది, నాకేమైందని అంత భయపడిపోయారా అని అడుగుతూ ఉంటే, అయినా నీకేమవుతుంది, నీకేమన్నా అవనిస్తానా ఏంటి నేను అని సుమిత్ర దశరథ ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. పారిజాతం మాటల్లో మాట వచ్చి జ్యోత్స్న మీ కన్న కూతురా ఏంటి అని అనేస్తుంది దశరథతో. అప్పుడే జ్యోత్స్న ఒక్కసారే షాక్ అయిపోతూ ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని భయపడిపోతుంది. అయిన తర్వాత పారిజాతం సరిపెట్టేసి చెప్పేస్తుంది. ఇక పారిజాతాన్ని గదిలోకి తీసుకువెళ్ళి జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ అసలు నువ్వే నిజాన్ని బయట పెట్టేసేలా ఉన్నావు అని అంటూ ఉంటుంది. ఏమోనే, నాకు అదే భయమేస్తుంది, అసలు పరిస్థితులు చూస్తుంటే మనకేదో మూడిందని అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. ఎందుకో నా మనసుకి నిన్న అలాగే కలొచ్చింది, మీ తాతయ్య నన్ను నిన్ను మెడపట్టుకొని బయటికి గెంటేస్తున్నట్టు, ఇంటి వారసురాలు ఎవరో తెలిసిపోయినట్టు అంతా కూడా నాకు కలొచ్చింది, ఈ కళ నిజమవుతుందేమని భయమేస్తుంది అని అంటూ ఉంటే ఆ కళలో కూడా నేను మాత్రం ఇంటిని ఈ ఆస్తిని వదిలి వెళ్ళను గ్రాని, ఆ కలలో వచ్చిన వారసురాల్ని చంపైనా సరే నేనే ఇంటి వారసురాల్ని అవుతాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత కార్తీక్ దీప అయితే ఇంటికి వస్తారు. కార్తీక్ దీప వచ్చిన తర్వాత అప్పుడే ఇక సుమిత్ర నీరసంగా ఉండడం చూసిన దీపకి అర్థమైపోతుంది. ఏంటమ్మా అలా నీరసంగా ఉన్నారు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే దశరథ అయితే జరిగిందంతా చెప్పడంతో, అవునా, ఈ మధ్యకాలంలో మీకు సరిగ్గా ఆరోగ్యం బాగుండడం లేదో, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోండి అని అంటూ ఉంటుంది దీప అయితే. అప్పుడు ఇక దశరథ అయితే నేను అదే చెప్పానమ్మా, కనీసం నా మాట కూడా వినడం లేదు, నాకేమైంది అని అంటుందంతే. ఈ మధ్య సుమిత్ర కళ్ళు తిరుగుతుందంటాం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని దశరథ అంటూ ఉంటాడు. అవునమ్మా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు అని అంటూ ఉంటే, లేదు ఇప్పుడు నాకు బాగానే ఉంది దీప. అవును, మీరేంటి ఇంత లేటుగా వచ్చారు అని అడుగుతూ ఉంటే, ఏం లేదు, కావేరి అత్తయ్య గారు ఇంటికి టిఫిన్ చేయడానికి రమ్మని సారీ పసుపు కుంకుమ పెట్టారు అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే అది విని ఇక సుమిత్ర అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. నిజంగా కావేరి చాలా మంచిది అని అంటూ ఉంటే, అవును మీరు చెప్పింది నిజమేనమ్మా, చిన్నత్తయ్య చాలా మంచిది అని అంటూ ఉంటుంది దీప కూడా. అవును చాలా మంచిదే, మీ మావయ్యని వలలో వేసుకొని మీ అత్తయ్యని ఒంటరిగా వదిలేసిన దాన్ని మంచిదంటున్నావో, నువ్వేం కోడలివో అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక సుమిత్ర అయితే
జ్యోత్స్న మాట్లాడుతుందేమో ఇలా అనుకున్నాను, మీరు కూడా రెడీ అయ్యారా అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మన సంగతి కూడా మనం చూసుకోవాలి అత్తయ్య గారు. వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలు బాగా మ్యాచ్ అవుతూ ఉంటాయి అని సుమిత్ర అయితే పారిజాతానికి ఊహించని సమాధానం చెప్తుంది. అంటే నీ ఉద్దేశం ఏంటి సుమిత్ర? నా బ్రతుకుని వెనక్కి తిరిగి చూసుకోమంటున్నావా అని అనగానే మీరే అనుకుంటున్నారు, నేనైతే ఆ ఉద్దేశంతో అనలేదు అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. నిజంగానే సుమిత్ర చచ్చిపోయి ఉంటే బాగుండేది అని పారిజాతం మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ దీపకి చాలా ఇదిగా సపోర్ట్ చేస్తుంది అని అంటూ పారిజాతం తిట్టుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది. ఒసే జ్యోత్స్న, ఏం చేస్తున్నావా ఇక్కడ? అక్కడ దీప మీ మమ్మీకి సేవలు చేస్తూ దగ్గరైపోతూ ఉంటే నువ్వు ఇక్కడ నెయిల్ పాలిష్ వేసుకుంటున్నావా? వెళ్ళి మీ అమ్మ దగ్గరే ఉండవు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అని పారిజాతం. రోజు రోజుకి నీ మాట దూకుడు వల్ల, నీ దూకుడు వల్ల వాళ్ళకి దూరం అవుతున్నావు. ఇప్పుడన్నా వెళ్ళి మీ మమ్మీ పక్కనే ఉండి మీ మమ్మీకి కావాల్సినవి చూడు. మళ్ళీ మీ మమ్మీ నీ వైపు తిరిగేలాగా దీపని అసహించుకునేలా చెయ్యి అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే జ్యోత్స్న అయితే అప్పుడప్పుడు నీ బ్రెయిన్ కూడా పనిచేస్తుంది గ్రాని, మంచి మాట చెప్పావు అని అంటూ జ్యోత్స్న అయితే సుమిత్ర దగ్గరికైతే వెళ్తుంది. మమ్మీ, ఏం కావాలి మమ్మీ? నీకేం కావాలో దగ్గరుండి చూసుకుంటాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే సుమిత్ర అయితే నాకేమీ అవసరం లేదమ్మా, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉంటే అదేంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు? ఈరోజు నీ పక్కనే ఉండి నీకేం కావాలో చూసుకుంటాను, నేనే కదా నీకు అన్నీ కూడా చూసుకునేది అని అంటూ జ్యోత్స్న అయితే సుమిత్రని కాకాపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక భోజనం తీసుకొని దీప అయితే వస్తుంది. రెండమ్మా భోజనం చెయ్యండి, లేకపోతే తినిపించమంటారా అని అడుగుతూ ఉంటుంది దీప. నువ్వెవరు మా మమ్మీకి తినిపించడానికి? నువ్వేమా అన్నా ఆవిడ కన్న కూతురువా? నేనున్నాను కదా, నేను మా మమ్మీని చూసుకుంటున్నాను, వంట మనిషివి వంట మనిషిలా ఉండవు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇంకా ఆ మాట విని సుమిత్ర అయితే ఇప్పుడేమైందమ్మా? అయినా నువ్వు ఇప్పుడే నెయిల్ పాలిష్ వేసుకున్నట్టున్నావు, నువ్వు భోజనం ఎలా తినిపిస్తావో దీప తినిపిస్తుందిలే అని అంటూ ఉంటుంది సుమిత్ర. అదేంటి మమ్మీ, అయినా నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉన్నావు కదా, నువ్వే తినేసాయి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. సరేలే కానీ నువ్వు కాసేపు బయటికి వెళ్ళు, నేను భోజనం చేసి బయట కూర్చుంటాను వెళ్ళి అని అంటూ ఉంటుంది సుమిత్ర. నన్ను బయటికి వెళ్ళమంటావేంటి మమ్మీ? అంటే నీకు నాకన్నా దీప ఎక్కువైపోయిందా అని అంటూ ఉంటే జ్యోత్స్న అసలే నీరసంగా ఉందని నేను బాధపడుతుంటే మధ్యలో నీ మాటలతో ఇంకా చంపుతావేంటి, వెళ్ళిక్కడి నుంచి అని అంటూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న సుమిత్ర గదిలోనే తన ఫోన్ అయితే కోపంలో మర్చిపోయి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక దీప అయితే రెండమ్మ తినిపిస్తాను అని దీపే భోజనం తినిపిస్తూ ఉంటుంది సుమిత్రకి. మా అమ్మ ఉంటే నీకులాగే ప్రేమగా చూసుకునేదేమో దీప, నిన్ను చూస్తుంటే మా అమ్మే గుర్తుకొస్తుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర. నువ్వు మా అమ్మవేనమ్మా, నేను కూడా నీకు అమ్మనయ్యి తినిపిస్తున్నాను, ఇంతకన్నా అదృష్టం ఏముంది? ఇలా మీ దగ్గరుండి మిమ్మల్ని చూసుకోవాలని. మా అమ్మ నాకు చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించలేదు, కానీ మా అమ్మకి నేను గోరుముద్దలు తినిపిస్తున్నాను అని దీప చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత వీళ్ళిద్దరినీ చూసి దశరథ శివనారాయణ అనుకుంటూ ఉంటారు, అసలు జ్యోత్స్న నాకు ఇలా ఎప్పుడూ ప్రేమగా సుమిత్రకి తినిపించినట్టే కనిపించలేదు నాన్న. వీళ్ళిద్దరూ తల్లి కూతుర్లా ఉన్నారు, కానీ అసలు సుమిత్ర జ్యోత్స్న తల్లి కూతుర్లాగా అనిపించరు అని అంటూ ఉంటాడు. దశరథ అయితే నా మనసులో ఉన్న మాటని నువ్వు చెప్పావు దశరథ అని అంటూ ఉంటాడు. శివనారాయణ వీళ్ళిద్దరు మాటలు విని పారిజాతం అసలు దీప ఎవరు, దీప గురించి ఏదైనా నిజాన్ని జ్యోత్స్న నా దగ్గర దాచిపెడుతుందా అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. తర్వాత ఇక దీప అయితే ఇక వచ్చేస్తుంది బయటికి. సుమిత్ర అయితే రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక జ్యోత్స్న ఫోన్ అక్కడే మర్చిపోతుంది కదా. ఇక జ్యోత్స్న ఫోన్ అయితే రింగ్ అవుతుంది. అప్పుడే రింగ్ అవ్వేసరికి సత్యపండు అని ఫోన్ నెంబర్ అయితే వస్తుంది, పేరు కూడా ఉంటుంది. అది చూసి సత్యపండు ఎవరు, ఈ పేరు ఎక్కడో నేను విన్నట్టుంది అని అనుకుంటూ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది జ్యోత్స్న ఫోను సుమిత్ర. అప్పుడే ఇక ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే సత్యపండు అయితే ఏంటి మేడం ఈ సత్యపండుని మర్చిపోయారేంటి అని అంటూ ఉంటాడు. ఫోన్ చేస్తే కట్ చేస్తున్నారు, మెసేజ్ పెడితే రిప్లై కూడా ఇవ్వట్లేదేంటి మేడం
అర్జెంటుగా డబ్బులు అవసరం మేడం, ఒక 20 లక్షలు ఇవ్వండి అని అంటూ ఉంటాడు. ఒక్కసారి సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. 20 లక్షలు అనేసరికి, మేడం మీకు నేను ఎంత సహాయం చేశాను, ఏదో చిన్న మిస్టేక్ జరిగింది కదా అని నన్ను ఆ రోజు కొట్టేసి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి నాతో ఫోన్లో కూడా మాట్లాడలేదు. కానీ ఆ మిస్టేక్ జరగడానికి కారణం మీరే కదా. మీరే మీ నాన్నగారిని అడ్డు పెట్టుకుంటాను, అప్పుడు మా నాన్నని నువ్వు షూట్ చెయ్యాలి అని చెప్పారు. నేను అలాగే షూట్ చేశాను. కానీ మీ నాన్నగారిని మీరు అటు ఇటు తిప్పేశారు. కదిపేసేయడం వల్ల మనం అనుకున్న గురి తప్పింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. ఒక్కసారి సుమిత్ర ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక సుమిత్ర షాక్ అయిపోతూ, అంటే ఆయన్ని షూట్ చేయించింది జ్యోత్స్నానా, దీప షూట్ చేయలేదా అని ఒక్కసారి స్టన్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మేడం, ఏం మాట్లాడరేంటి అని అంటూ ఉంటాడు సత్యపండు. అయితే అప్పుడు ఇక వెంటనే సుమిత్ర ఫోన్ కట్ చేసేస్తుంది. ఇక ఫోన్ కట్ చేసేసి సత్యపండు నెంబర్ కూడా డిలీట్ చేస్తుంది. ఎందుకంటే జ్యోత్స్న చూస్తే మళ్ళీ సత్యపండుకి ఫోన్ చేసి ఎవరు ఫోన్ లిఫ్ట్ చేశారని తెలిసిపోతుందని సుమిత్ర అయితే నెంబర్ కూడా డిలీట్ చేసేస్తుంది. అప్పుడే ఇక, లేదు ఇది అసలు నేను నమ్మలేకపోతున్నాను, నా కూతురు ఎందుకు నా భర్తని చంపించాలని చూసింది, కన్న తండ్రిని చంపించాలని చూసిన దుర్మార్గురాల జ్యోత్స్న అసలు ఎందుకు ఇలా చేసింది, ఈ విషయం నేను ఎవరికి చెప్పినా సరే ఎవ్వరూ కూడా తట్టుకోలేరు, ఓర్చుకోలేరు, ఆయనకి చెప్పలేను, మావయ్య గారు తట్టుకోలేరు, తన మనవరాలే తన కొడుకుని చంపాలని చూసిందంటే అస్సలు కూడా సహించలేరు, అసలు ఈ సత్యపండు ఎవరు, ఈ సత్యపండు పేరు ఎక్కడో విన్నాను అని అనుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉంటూ ఆ రోజు రమ్య భర్తనంటూ వచ్చిన వాడి పేరు సత్యపండే, వాడే వీడా అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. అయితే ఇంతలో కార్తీక్ అయితే వస్తాడు. ఎలా ఉందత్తా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక కార్తీక్ని పట్టుకొని ఏడ్చేస్తుంది సుమిత్ర. ఇక ఏడుస్తూ కార్తీక్ అని అంటూ ఉంటే, ఏమైందత్తా, ఎందుకు అలా ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అయితే అది జ్యోత్స్న అని చెప్పబోతూ ఇక దీప వస్తుందని ఆపేస్తుంది. అప్పుడే ఏంటత్తా చెప్పు అని అనగానే, ఏం లేదురా, ఉదయం అందరూ నా గురించి చాలా కంగారు పడిపోయారు, జ్యోత్స్న కూడా చాలా బాధపడింది, అది తలుచుకుంటే నిన్ను చూశాక ఏడుపు వచ్చేసింది అని సుమిత్ర అంటూ ఉంటుంది. నీకేమవుతుందత్తా, మేమందరం లేము అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అవునమ్మా, మా ప్రాణం అడ్డు పెట్టైనా సరే మిమ్మల్ని మేము కాపాడుకుంటాం కదా, మీకేమీ కాదు, కంగారు పడకండి అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే దీపని పట్టుకొని ఏడుస్తూ మనసులో నన్ను క్షమించు దీప అని అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.